హాయ్ ఫ్రెండ్స్, జోగిని వ్యవస్థ కాకతీయుల కాలంలోనే ప్రారంభమైందా? అంతకంటే ముందు దాని రూపాలు ప్రాచీన కాలం నుండి దక్షిణ భారతవనిలో ఎక్కడైనా కనపడ్డాయా? ఉత్తర భారతవనిలో కూడా జోగిని వ్యవస్థ మూలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఈ జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక శాసనము ఎక్కడ లభ్యమైంది? ఈ విషయాలను కనుక మనం చూసినట్లయితే శాతవాహనుల కాలంలో మొట్టమొదటిసారిగా వాత్సాయనుడు రాసిన కామసూత్రం అనే గ్రంథంలో 64 కళల్లో ఆరితేరిన మహిళను విలాసవతి గణాంక రూపంలో ప్రస్తావించారు. అదే ఉత్తర భారతవనిలో గుప్తుల కాలంలో కాళిదాసు రచించిన మేఘ సందేశం అనే గ్రంథంలో చిన్న వయసున్నటువంటి బాలికలను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించేవారు. ఈ రూపంలో జోగిని వ్యవస్థ రూపాలు మనకు కనపడుతున్నాయి. కానీ ఖచ్చితంగా కాకతీయుల కాలంలోనే జోగిని వ్యవస్థ ప్రారంభమైంది. ఇది మనము టీజీపీఎస్లో కానీ ఏపీపీఎస్లో కానీ జోగిని వ్యవస్థ మొట్టమొదటిసారి ఎవరి కాలంలో ప్రారంభమైందంటే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ మనకు కాకతీయుల కాలంలోని మనం ఆన్సర్ చేయాలి. కానీ యావత్ భారతదేశంలోనే జోగిని వ్యవస్థ ఉన్నట్లు తెలిపే ఒకే ఒక శాసనము, అది ఛత్తీస్గఢ్లో లభ్యమైన జోగిమర శాసనములో చెప్పబడింది.